ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో చూడండి. క్రిస్టియానిటీ ఇస్లాం ప్రకారం ఒకటే జన్మ కదండి, పునర్జన్మ లేదుగా. మరి ఆ ఒకటే జన్మ అయినప్పుడు యేసుని నమ్మితే స్వర్గము, లేదా అల్లాని నమ్మితే స్వర్గము, మిగతా వాళ్ళందరికీ నరకం అని చెప్తున్నారు. నన్ను అల్లాని యేసుని నమ్మనోడిగా ఎందుకు పుట్టించాడు? నాది ఒకటే జన్మ అయినప్పుడు వాళ్ళని మాత్రం నమ్మే వాళ్ళకి ఎందుకు పుట్టించాడు? దీని మీద ఎవరన్నా క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ చివరిదాకా టైం ఇస్తున్నా వాళ్ళకి. అదే నేనున్నంతకాలం టైం అండి. ఎవడన్నా ఎప్పుడన్నా వచ్చి డిబేట్ కూర్చుని ఇది నేను నిరూపిస్తాను మా గ్రంథాల ఆధారంగా వస్తాడో రమ్మానండి, డివోషనరీ వేదికగానే కూర్చుని వాళ్ళతో చర్చ చేద్దాం. ఈ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలిసిందే కదా. అయితే బైబిల్లో మాత్రమే దీనికి మనం సమాధానాన్ని కనుక్కోగలుగుతాం. ఏంటంటే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఒక క్రైస్తవుడు గానో, హైందవుడు గానో, ముస్లిం గానో, లేకపోతే ఒక మతాన్ని ఇచ్చి దేవుడు ఎక్కడ కూడా ఒక మనిషిని పుట్టించలేదు, కానీ ఒక మనిషిగా పుట్టించాడు. అయితే దేవుడిని తెలుసుకోవడానికి, లేకపోతే దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి కొన్ని ఆధారాలను ఉంచినట్లు కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా కొంతమంది బుద్ధిహీనతను బట్టి దేవుడు అన్ని ఆధారాలు ఇచ్చినా కూడా దేవుడిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అయితే సువార్తను ప్రకటించమని మనుషుల మీద ఒక భారాన్ని మోపాడు. ఎందుకంటే సువార్తను బట్టి అయినా దేవుడిని మనం తెలుసుకోగలుగుతామని. అయితే ఈరోజు ప్రజలు సువార్తను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, సువార్త మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన అడుగుతూ ఉన్నాడు కదా. ఈరోజు మనం క్రైస్తవులను గమనించినట్లయితే పుట్టుక నుంచి ఎవరు కూడా క్రైస్తవులు ఉండరు, కానీ దేవుడిని అంగీకరించినప్పుడు, లేకపోతే తిరిగి జన్మించినప్పుడు మాత్రమే, క్రీస్తు యొక్క లక్షణాలు వారిలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే వారు క్రైస్తవులుగా మార్చబడతారు. అందుకని నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడు అనేవారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఒక వయసు వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి వారు క్రైస్తవులుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అవకాశం ఈ ప్రశ్నిస్తున్న వ్యక్తికి, వీడియో చూస్తున్న మీకు కూడా ఉంది, దేవుణ్ణి తెలుసుకునే అవకాశం కలగడానికి. ఎందుకంటే ఒకరోజు దేవుణ్ణి మనం బ్లేమ్ చేయలేం. నన్ను ఎందుకయ్యా నువ్వు అలా పుట్టించావు, నన్ను ఎందుకు ఇలా పుట్టించలేదు అని అడిగితే ఆయన ఒక సమాధానాన్ని ఇస్తాడు. అరే పిచ్చోడా, ఇగో నేను నీకు ఇన్నే ఆధారాలు ఉంచాను, నువ్వు కనుగొనలేదు. సర్లే, నువ్వు ఇంకా అలా తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి నేను నీ సహోదరులను పంపించి సువార్తను ప్రకటించి నేనే దేవుడిని అని తెలుసుకోవడానికి కూడా ఆధారాలు ఇచ్చాను, ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావని దేవుడు నీకు ఒక మంచి సమాధానాన్ని ఇస్తాడు.